హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అసలు దీన్ని ఎలా తగ్గించుకోవాలని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో రిక్వెస్ట్ చేసింది మనకి శిరీష్ అనే ఒక సబ్స్క్రైబర్. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి, అది ఎవరెవరికి వస్తే చూసే ముందుగా ఓపెన్ పోర్స్ అనేది మనకి లార్జ్ ఓపెన్ పోర్స్ ఉంటాయి, నార్మల్ ఓపెన్ పోర్స్ ఉంటాయి. అది ఏంటి అంటే కరెక్ట్గా మన స్కిన్ పైన, మన ఫేస్ పైన చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. దానిపై నుంచి మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఆ పోర్స్ అనేవి కాస్త కొద్దిగా పెద్దదిగా ఉన్నట్లయితే మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉందనుకుంటారు. ఇంకా కొందరికి ఏంటి చాలా పెద్దగా ఉంటాయి, వాటిని లార్జ్ ఓపెన్ పోర్స్ అనేసి అంటారు. ఈ రెమెడీస్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే లార్జ్ ఓపెన్ పోర్స్ వాళ్ళకి తొందరగానే తగ్గిపోతుందని చెప్పానండి. వాళ్ళకి వెళ్ళగలేదని సరే 2 months పక్కా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. వాళ్ళకి కాస్త లార్జ్గా ఉండే వాటి సైజ్, ఓపెన్ పోర్స్ అనే సైజ్ అనేది కాస్త తగ్గుతుంది. తక్కువగా ఉండే వాళ్ళకైతే ఈజీగా ఈ వీడియోలో చూపించే రెమెడీస్ ట్రై చేయండి, మీకు ఈజీగా ఇది అయితే పోతుంది. కానీ లార్జ్ ఓపెన్ పోర్స్ ఉండే వాళ్ళు మాత్రం 2 months కంటిన్యూస్గా 2 months ఫాలో అవ్వాలి. వాళ్ళ సైజ్ అయితే ఓపెన్ పోర్స్ కంప్లీట్గా పోద్దని చెప్పిన వాళ్ళ సైజ్ అయితే తగ్గుతుంది. అలా మీరు 2 months కాస్త 4 months చేసుకున్నట్లయితే మీకైతే ఈ ప్రాబ్లం కంప్లీట్గా పోతుంది. ఇది ఎవరికి వస్తుంది అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. నార్మల్ స్కిన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి నేచురల్ ఆయిల్స్ అనేవి వేరే స్కిన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి. సో రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు స్కిన్ కేర్ కరెక్ట్గా తీసుకోకపోయినా, స్కిన్ అనేది కాస్త నీట్గా మెయింటైన్ చేయకపోయినా, డర్టీనెస్ని ఏదైనా క్లీన్ చేసుకోకపోయినా మనకి ఆ నేచురల్ ఆయిల్స్ అనేవి, ఆ పోర్స్ అనేవి మనకి క్లోజ్గా ఉండేవి ఇలా ఓపెన్ అయిపోతాయి. మనం మేకప్ ఎక్కువగా వేసుకొని, నార్మల్గా మేకప్ వేసుకునే వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకోకపోయినా, మనం బయట నుంచి వచ్చేటప్పుడు ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోకపోయినా వాళ్ళకి జరుగుతుంటాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎందుకు జరుగుతాయంటే మీకు ఆల్రెడీ చెప్పాను. నార్మల్తో చూసుకుంటే వాళ్ళకి ఆయిలీ అనేది చాలా తొందరగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా డర్ట్నెస్ అనేది తొందరగా చేరిపోతుంది. వేరే స్కిన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా స్కిన్ పైన ఎక్కువగా చేరిపోతుంది. అటువంటి వాళ్ళు స్కిన్ కేర్ తీసుకోకపోతే వాళ్ళకి పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇలాగా కొందరికి ఇనిషియల్ స్టేజ్లో అయితే ప్రాబ్లం లేదు, ఓపెన్ పోర్స్ స్మాల్గా ఉంటాయి, రెమెడీస్ ఏమైనా యూస్ చేస్తే ఓకే. కానీ అది వాళ్ళు డిలే చేసేసిన, కేర్ తీసుకోకపోయినా లార్జ్ అయిపోతాయి. దానివల్ల అయితే చాలా ఇష్యూ అవుతుంది. సో అందుకే అవేవి రాకుండా ఎలా చేయాలో ఏంటో చూద్దాం. మళ్ళీ మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళే కదా, మాది డ్రై స్కిన్, మాది నార్మల్ స్కిన్, మాకు రాదు అంటే కాదండి. ఫుడ్ డైట్, మనం తీసుకున్న ఫుడ్ మెయిన్ ఏంటి కాదు, మెయిన్ మనం తీసుకున్న ఫుడ్ మీద చాలా ఉన్నాయి తెలుసా. ఫుడ్ కరెక్ట్గా ప్రాపర్గా మంచి ఫుడ్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. డైట్ మనకి బాగోపోయినా, మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా లేకపోయినా, స్ట్రెస్ ఉన్న, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. అండ్ ఇది మేల్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్కి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, పీసీఓడి వల్ల కూడా మనకి పోర్స్ అనేవి వస్తాయి. ఇలా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అయితే పీసీఓడి, థైరాయిడ్ వల్ల కూడా వస్తాయి. అండ్ అబ్బాయిల్లో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా ఓపెన్ పోర్స్ అయితే ప్రాబ్లం ఉంది. కానీ మేల్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్కి ఇది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ మనకి మెయిన్గా కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఇది వస్తుంది. మెయిన్గా అటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది. సో మీరు ఫుడ్ డైట్ కరెక్ట్గా తీసుకున్నా, అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకున్నా సరే మనకి ప్రాబ్లం అయితే ఏది ఉండదు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ సాల్ట్, మనం తీసుకున్న ఫుడ్లో కాస్త సాల్ట్ అనేది తగ్గించాలి. అండ్ సిట్రిక్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఓపెన్ పోర్స్ అనేవి మనకు తగ్గుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి ఫుడ్ పరంగా ఏమేమి తీసుకోవాలో మీకు చెప్పాను. బట్ మన ఫేస్ పైన ఏమేమి చేస్తే అవి తగ్గుతాయో ఇక్కడ చూసేద్దాం. అండ్ ఈ ఫేస్ ప్యాక్ మీకు ఎలా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అని చెప్పే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు సెన్సిటివ్ స్కిన్ వల్ల అయితే మాత్రం ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి. మీకు స్కిన్ ఎటువంటి బర్నింగ్ లేదనుకుంటేనే ఈ ఫేస్ ప్యాక్ మీ ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. రిమైనింగ్ స్కిన్ వల్ల అయితే నార్మల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ వాష్ యూస్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసేయండి. ఇప్పుడు జస్ట్ ఏమీ లేదు, కొద్దిగా హనీ తీసుకొని లెమన్ 2 or 3 drops తీసుకోండి. దీన్ని నీట్గా మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. నార్మల్గా లెమన్ తీసుకోమనుకునే వాళ్ళు ఎసెన్స్ అయినా ఇది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లెమన్కి సంబంధించిన ఎసెన్స్ ఏదైనా సరే దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇది నీట్గా మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని చిన్నగా మనం మసాజ్ అయితే చేసుకోవాలి. అండ్ కొంతమంది అంటున్నారు హనీ రాయడం వల్ల హెయిర్కి ఏమైనా ఇష్యూ అంటూ వైట్ హెయిర్ అయిపోతుందా అని. ఎవరు చెప్పారు? అసలు అది చాలా రాంగ్. అసలు
హనీ రాస్తే హనీ తగిలితే హెయిర్ వైట్గా అయిపోతుంది అనేది అసలు అది కాదు, అది నిజం కాదండి. నేను ముందు ఏదో ఫేస్ ప్యాక్లో హనీ ఇది చెప్తే ఒకళ్ళు అడిగారు హనీ యూస్ చేయడం వల్ల ఇలా అవుతుందని విన్నామని. ఏం లేదు, హనీ యూస్ ఇంకా హనీ మన హెయిర్కి స్ప్లిట్స్ ఎక్కువగా ఉండేటప్పుడు అప్లై చేసుకుంటే మనకి స్ప్లిట్స్ కూడా తగ్గుతాయి. అసలు అది ఏమీ కాదు. ఇప్పుడైతే ఇది నా ఫేస్ నెక్ మొత్తానికి రాసేసుకున్నాను కదా. ఇప్పుడు మన హ్యాండ్స్ యూస్ చేసి జస్ట్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అలాగా, మీరు 3 to 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి. ఇంకా మసాజ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నార్మల్ ఒక 5 మినిట్స్ దీన్ని ఎలాగా వదిలేస్తే మనకి కాస్త హనీ ఉండడం వల్ల అయితే స్కిన్ అయితే డ్రై అయిపోదు, కాస్త కొద్దిగా మనకి ఆరుతుంది అనిపించేటప్పుడు వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు ఇది అప్లై చేసుకున్నాక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఇంకా 5 మినిట్స్ జస్ట్ ఇది ఇలా వదిలేయండి. తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇంకొక చిన్న స్టెప్ అయితే ఉంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాక మీకు అదైతే షేర్ చేసుకుంటా. అండ్ ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్ అనేది మీరు ఎవ్రీడే ఫాలో అవ్వాల్సింది. అదేమీ లేదు, జస్ట్ 2 ఐస్ క్యూబ్స్. ఇదేంటంటే కుకుంబర్ ఐస్ క్యూబ్స్. మనకి ఓపెన్ పోర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఇంగ్రీడియంట్ ఉంది అంటే అది కుకుంబరే. సో మీరు కుకుంబర్ ప్లేస్లో మీకు అవైలబుల్గా లేదు అంటే నార్మల్ ఐస్ క్యూబ్స్, వాటర్ని కూడా ఐస్ క్యూబ్లా చేసుకుని అయితే ఇలా అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాల్సింది కుకుంబర్ ఐస్ క్యూబ్స్. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక ఇలాగే ఐస్ క్యూబ్ మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఏం వాష్ చేయొద్దు, డ్రైగా అయిపోవాలి. డ్రైగా అయిపోయాక వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. కుకుంబర్ అయినట్లయితే మనకి అక్కడక్కడ కాస్త గ్రీన్గా అనిపించవచ్చు. అదైతే వాష్ చేసుకోండి. నార్మల్ మీరు ప్లెయిన్ వాటర్ ఐస్ క్యూబ్ కానీ పెట్టినట్లయితే ఏం వాష్ చేయవలసిన అవసరం లేదు. చూపించాను కదా నేను ఐస్ ఫేషియల్, ఇదైతే మీరు డైలీ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్క్రబ్ చూపించాను కదా, వీక్లీ 2 చేయాలి. ఇవి మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఓపెన్ పోర్స్ తక్కువలో ఉండే వాళ్ళకైతే కంప్లీట్గా పోతాయి. లార్జ్ ఓపెన్ పోర్స్ ఉండే వాళ్ళకి మాత్రం కాస్త దాని సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇది మీరైతే రెగ్యులర్గా చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అయితే ఉండదు. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.